అస్సలం వాలేకుమ్. హాయ్ అండి. ఈరోజు నేను కాజు చికెన్ చేస్తున్నాను. హ్యాపీ సండే అందరికీ. సండే రోజు నేను కాజు చికెన్ చేస్తున్నాను. ఇది ఫాస్ట్ అయిపోతుంది. ఇది చపాతీతో రైస్తో తినొచ్చండి. ఫస్ట్ చికెన్కి క్లీన్ చేసుకున్నాను. 1/2 కిలో చికెన్ అండి. ఇది క్లీన్ చేసిన తర్వాత ఒక బౌల్లో వేసినాను. దీంట్లో టేస్ట్గా సరిపడి సాల్ట్ వేసినాను. 1/2 స్పూన్ కైనా తక్కువ పసుపు వేసినాను. 1/2 నిమ్మకాయ పిండుతున్నాను దాంట్లో రసం. మళ్ళీ అంతా కలిపేసి ఒక 1 అవర్ నానబెట్టేసి, నానిన తర్వాత ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి దాంట్లో నానబెట్టే చికెన్ ఉంది కదా, దాంట్లో అంతా వేసేయాల. వేసిన తర్వాత మళ్ళీ 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసి దాంట్లో ఫ్రై చేసేయాల. బౌన్లో బాగా నీళ్ళంతా పోయిన తర్వాత దాంట్లో ఇంకొంచెం నీళ్ళు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్కి నీళ్ళంతా ఎగిరిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో కడాయి పెట్టి వేరే స్టవ్ పైన దాంట్లో 2 చెంచా ఆయిల్ వేసేసి, మళ్ళీ దాంట్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ చికెన్ ఫ్రై చేసింటాం కదా, ఆయిల్లో వేసేయాల. దాంట్లో చికెన్ అంతా ఆయిల్లో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ దాంట్లో గరం మసాలా ఒక 1/2 స్పూన్ వేసుకొని మళ్ళీ దాంట్లో పచ్చిమిరపకాయలు వేసి, మళ్ళీ దాంట్లో పచ్చి కాజు నూనెలో ఏం వేయించకుండా కాజు వేసేయాల. మళ్ళీ పచ్చిమిరపకాయల్లో 1లో 2 చేసేసి ఒక 3 వేసినాను. అంతా బాగా ఫ్రై చేసిన తర్వాత రెడీ అయిపోయింది.